గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ ప్రైమ్ న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం. 37,000 కోట్ల పనులకు టెండర్లు ఖరారన్న మంత్రి నారాయణ. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం. ప్రజల కోసం రాజీ లేని పోరాటం చేయాలని సూచన. పోసాని కృష్ణమురళికి ఊరట. వివిధ కేసుల్లో బెయిల్ మంజూరు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. రోబోల ద్వారా మృతదేహాల గుర్తింపు. ఢిల్లీ కోర్టులో మాజీ సీఎం కేజ్రీవాల్కు చుక్కెదురు. ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలపై కేసుకు అనుమతి. పాక్లో రైలు హైజాక్, బందీలుగా 100 మంది ప్రయాణికులు. విశాఖ ఎండాడలో ఉన్న హైగ్రీవ భూములను ఏపీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ మేరకు 22A నిషేధిత జాబితాలో చేర్చుతూ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భూముల రిజిస్ట్రేషన్ జరగకుండా చర్యలు తీసుకున్నారు. హైగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థ కేటాయించిన భూములను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఎండాడలోని 12.51 ఎకరాల భూముల్లో రెవెన్యూ శాఖ బోర్డులు పెట్టింది. విశాఖ జిల్లా కలెక్టర్ పేరిట వీటిని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చుతూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సమాజంలో చేతి వృత్తులతో జీవనోపాధి పొందుతున్న వారిని ఆదుకోవడానికి చిరు ప్రయత్నం అని లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, మధునూరి శివరామరాజు అన్నారు. ఉండిలో మంగళవారం శివరామరాజు స్వగృహంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గైండర్, గొడుగులు, వీల్ చైర్స్, ట్రైసైకిల్స్ లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీవీఆర్కే సుబ్బరాజు, పాలతీర్థపు నరసింహరావు, కాగితపు మహంకాళి, గొట్టుముక్కల రాము, బొండాక కేశవరావు, భూపతి హరినాథ్ రాజు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జరిగిన ఆర్సీ మీట్లో రీజనల్ చైర్మన్ గొంట్ల కృష్ణమూర్తి గారి ఆర్థిక సౌజన్యం 50% తోటి ఈ లబ్ధిదారులకి ఈ పరికరాలు ఇవ్వడం జరిగింది. ఈ అతలకు కూడా ఉండి లయన్స్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా క్లబ్లో ఉన్న క్లబ్ మెంబర్స్ అందరూ కలిపి దాతృత్వంతో బెనిఫిషరీకి కష్టం 100% మేమే ఇచ్చే విధంగా వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ వీల్ చైర్ గురించి ఎప్పటి నుంచో మా క్లబ్ సభ్యులు ఇక్కడ ఉన్న అమ్మాయికి ఇవ్వాలని అనుకుంటున్నాము. ఆ సందర్భంలో సుబ్బరాజు గారికి చెప్పడంతో ఆయన మంచి హృదయంతో దాతృత్వంతో వద్దండి, ఆ 50% కూడా మనమే ఇద్దాం అని చెప్పి వెంటనే మమ్మల్ని ప్రోత్సహించి వాళ్ళకి ఇస్తున్నందుకు ఆయన క్లబ్ తరపుని మా తరపుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగే మరింతమంది సేవా కార్యక్రమాలు మా క్లబ్ నుంచి మాకు తగిన విధంగా ఉపయోగించుకోవాలని, అలాగే మమ్మల్ని స్ఫూర్తిగా కాదు మా క్లబ్ను స్ఫూర్తిగా తీసుకొని మిగతా ప్రజలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, లేని వారికి చేయూతనివ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. కేశవరావు గారు 2 గొడుగులు స్పాన్సర్ చేశారు. ఏలూరు జిల్లా గోపన్నపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల తనిఖీలో విద్యార్థుల అవస్థలు చూసి వెంటనే మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ సిబ్బందికి సూచించారు. దాతలు ఇచ్చిన మంచినీటి శుద్ధి పరికరాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం, ఏళ్ల తరబడి నిరుపయోగంగా పక్కన పడేయడం, 100ల్లో ఉన్న విద్యార్థులకు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో అపరిశుభ్ర స్థితిలో తాగునీటిని అందుబాటులో ఉంచడం సహించరానిదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై విద్యార్థుల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయని, సత్వరమే స్పందించి గాడిన పెట్టే దిశగా చర్యలు తీసుకోవాలని, లేనిచో శాఖాపరమైన చర్యలు తప్పవని విజయకృష్ణ హెచ్చరించారు. నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉంచుతున్నారని, అరకొర సదుపాయాలున్న మరుగుదొడ్డితో ఇబ్బందులు పడుతున్నామని, విద్యార్థినులు తమ సమస్యలు చెప్తుంటే సిగ్గుపడాల్సి వచ్చిందని, ఇటువంటి పరిస్థితులు మరలా పునరావృతం కాకుండా విద్యార్థినుల అవసరాలకు గ్రహించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుల వారికి సూచించారు. మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు సార్. ఓకే, అవి కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. అవి
అయిపోయి 4 years అవుతుంది సార్. 4 years నుంచి run అవుతుంది. అవి మనం యూజ్ చేసుకునేట్లేదా? మరి మీరు ఏం యూజ్ చేస్తారు? మధ్య మధ్య పక్కన చిన్న వాష్రూమ్స్ ఉన్నాయి సార్. డోర్స్ లేవా? ఒక్క డోరే ఉంటుంది సార్. రెండు ఉంటాయి సార్. అది లాక్ కూడా సెట్ అవ్వచ్చు సార్. ఇది రెండు ఉన్నాయి సార్. డోర్స్ ఉన్నాయి. దానికి 55 పైనే చాలా మంది క్యూ కడతారు దానికి. ఆ రెండిట్లకే. మిగతా అన్ని చిన్నపిల్లలు హైయర్ క్లాస్ వాళ్ళు అంటే కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈ 2 డోర్లే యూజ్ చేసుకుంటాం. అంతే తప్ప కొత్త ఏది మనం ఓపెన్ చేయట్లేదు. వాళ్ళ ఫోటో తీసుకుని తాళం వేసుకుని వెళ్ళిపోతున్నారు సార్. ఓకే, ఎవరు వచ్చినా ఏ టీచర్ అయినా అంతేనా? చిన్న హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నట్లుగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ధి ఆపకుండా పనులు చేస్తున్నట్టుగా చెప్పారు. టీడీఆర్ అనేది కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిందేనన్నారు. ఆయన సమయంలో చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీఆర్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని ఆరోపించారు. ఉప్పల్ రామంతపూర్ డివిజన్లలో 42 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంగళవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మోతి శ్రీలత, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుమూల పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ మందుమూల రజితా పరమేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, బండారు శ్రీవాణి, శివమణితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఉప్పల్ వార్డు కార్యాలయంలో ఉప్పల్ కార్పొరేటర్ మందుమూల రజితా పరమేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ఒక సమతుల్యమైన అభివృద్ధి జరగాలి హైదరాబాద్లో. ఒకటే వైపు అభివృద్ధి జరగకూడదు. 4 దిక్కులు కూడా అభివృద్ధి చేయాలి. ఒక వెస్ట్ సైడ్ లేకుంటే ఇతర సైడ్ చేస్తే రేపు నేను ఒక 2 ఎగ్జిబిషన్స్కు సంబంధించి వచ్చినప్పుడు ఈ వైపు ప్రాంతం కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలి. ఇక్కడ పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్స్ రావాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఇక్కడ ఐటీ రంగానికి సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన 2 ప్రాథమిక ఐటీ కారిడార్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసే ఒక కార్యాచరణ తీసుకున్నాం. ఈ ప్రాంతం కూడా ఉప్పలు గట్కేసర్ వరకు పెద్ద ఎత్తున ఒక కారిడార్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్కు సంబంధించిన పరిశ్రమలు కానీ ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కానీ ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. మన ప్రాంతం నుంచే ఇక్కడి నుంచే మీరు చూస్తూ ఉన్నారు మెట్రో రైలుకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం విద్యలో ఉన్నతంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 54 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రకటించారని అన్నారు. పినపాక నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాల నిర్మాణం కోసం 200 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 25 ఎకరాల్లో ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రమాణాలతో కూడిన టెక్నాలజీతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామన్నారు. అన్ని మౌలిక సదుపాయాలతో అత్యంత టెక్నాలజీతో 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు విద్యను అభ్యసించవచ్చని ఆయన తెలియజేశారు. రేవంత్ రెడ్డి గారు పినపాక నియోజకవర్గానికి మన పినపాక నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. దాని నిర్మాణం వ్యయము 200 కోట్లు. పినపాక నియోజకవర్గంలో మనుగురులోనే దాని నిర్మాణం మనం త్వరలోనే మీ అందరి సమక్షంలో భూమి పూజ చేసుకుని నిర్మాణం చేపట్టబోతున్నాం. ఇది ఏజెన్సీ ప్రాంతానికి నియోజకవర్గానికి ఒక శుభసూచకం. అన్ని వర్గాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేసేటువంటి సందర్భం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుద్ది. 20 నుంచి 25 ఎకరాల స్థలంలో మరి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి
ఈ రోజు పరిగి పట్టణంలో మినీ స్టేడియం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పరిగి నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ కమిటీల సమీక్షా సమావేశంలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీ సభ్యుల ద్వారానే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు ఎంపిక చేసి మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందరూ గ్రామాల్లో పేదరికంలో ఉన్నటువంటి వారిని గుర్తించి మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇల్లు వచ్చేట్టు ఎంపికలో చేయాలని తెలిపారు. త్వరలో రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం ఇవ్వబోతున్నామని, అర్హులు అయిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ కమిటీల సభ్యుల రేషన్ కార్డుల లబ్ధిదారులను మీరు ఎవరన్నా లేకపోతే వారిని మంజూరు చేయించే బాధ్యత తీసుకోవాలని తెలిపారు. గతం లోపల రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పరిగికి విచ్చేసినప్పుడు నేను చెప్పడం మీ యొక్క నాయకునిగా కాబోయే శాసనసభ్యునిగా చెప్పినాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు, 6 గ్యారెంటీల మీద సంతకం చేస్తాడు అని నా నాలుక మీద మచ్చ ఉంది. ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పిన మాట నిజమై ఈ రోజు మీరందరూ కూడా ఈ రోజు మీటింగ్ పెట్టి మన అడిషనల్ కలెక్టర్ గారు సుధీర్ కుమార్ గారు జీవో చూపించారు. ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఏంటంటే గ్రామాల్లో ఉండే ఇందిరమ్మ కమిటీ సభ్యులు 5, దాంట్లో ఒకరు ఎస్సీ, ఒకరు ఎస్టీ, బీసీ, అదేవిధంగా మహిళా సంఘాల నుంచి కూడా 2 సభ్యులు, 5 సభ్యులతో ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ కమిటీ వేసిన ఒక కమిటీ వివరాలను కూడా నేను మండల అధ్యక్షుల ద్వారా తీసుకొని ప్రభుత్వానికి పంపించి జీవో తయారు చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఈరోజు సమావేశపరిచి మీ ద్వారానే ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, అది ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 5 మందిలో 4 కేటుగాళ్లను పోలీసులు కటకటాలకు పంపారు. మంగళవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ మీడియా సమావేశంలో వివరాలు తెలియజేశారు. గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడులో దొంగతనాలకు పాల్పడ్డ కేసులో నిందితులను పట్టుకున్నట్టుగా తెలిపారు. ఇందులో భాగంగా నిందితుల వద్ద నుంచి 7.3 తులాల బంగారం, 87,000 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్స్, ద్విచక్ర వాహనం మరియు హుజూర్నగర్లో ఓ ఇంటి దొంగతనం కేసులో 17 గ్రాముల బంగారం, 14,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ తెలిపారు. అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సిఐ చర్మంద రాజు, ఎస్ఐలు నరేష్, రవీందర్, ముత్తయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో గరిడేపల్లి పోలీస్ స్టేషన్, అదేవిధంగా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టోటల్గా ఒక 4 మెంబర్స్ని నేరస్తులని ఇళ్లలో రాత్రి వేళలో, పగటి వేళలో దొంగతనం చేసే 4 నేరస్తులని ఈరోజు తెల్లవారుజామున నమ్మదగిన సమాచారం మేరకు గరిడేపల్లి పోలీసులు ఒక 3 నేరస్తులని, అదేవిధంగా హుజూర్ నగర్ పోలీసులు 1 నేరస్తుని, సింగిల్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. వీరిని మనం విచారించగా గరిడేపల్లి పరిధిలో ఉన్నటువంటి 3 నేరస్తులు, ఇందులో 2 ఫిజికల్గా నేరంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. చిల్లర సురేష్ అలియాస్ చెల్లా సురేష్, ఈజ్ నేటివ్ ఆఫ్ గోరెంట్ల, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అండ్ సెకండ్ వన్ బక్కుల రాజు, ఇతను ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, విజయవాడ సిటీలో ఉన్నటువంటి కొత్త ఇబ్రాహీం నివసించే వ్యక్తి. వీళ్ళిద్దరు నేరస్తులు గరిడేపల్లి పరిధిలో ఒక సీరియల్గా ఒక 6 ఇళ్లలో, 6 ఇళ్లలో కొన్ని పగటి వేళలో, కొన్ని నైట్ వేళలో దొంగతనాలు చేస్తూ కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 9.860 కిలోగ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వివరాలు వెల్లడించారు. ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయిని అక్రమంగా తరలించి కోదాడ చివరిలో దుర్గాపురం ఎక్స్ రోడ్డు వద్ద 5 వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా ఎస్ఐ సైదులు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లుగా తెలిపారు. 2 నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, ఎస్టర్డే కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో వాళ్ళకు వచ్చినటువంటి అతి ముఖ్యమైన సమాచారం మేరకు కోదాడ శివార్లో ఉన్నటువంటి దుర్గాపురం ఎక్స్ రోడ్లో పక్కన కొంతమంది అనుమానాస్పద రీతిలో తిరుగుతున్నారు.
అనేటువంటి సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి చెట్ల మధ్యలో ఒక 5 మెంబర్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక 2 పారిపోవడం జరిగింది. టోటల్ 7 మెంబర్స్లో 5 మెంబర్స్ని అదుపులోకి తీసుకొని ఎగ్జామిన్ చేస్తే వీళ్ళు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చొరగుడి తేజ అనేటువంటి అబ్బాయి, ఉమ్మడిశెట్టి సంపత్ కుమార్, పాలపర్తి కృష్ణ చైతన్య, కాజా నాగా వీరభాస్కర్ రావు, ఈడే ఏమస్ నరసింహసాయి, ఈ 5 నిందితులు. వీళ్ళు ఈ పారిపోయినటువంటి నిందితుల దగ్గర చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గాంజాయిని కొనుగోలు చేసి వీళ్ళు లోకలైజ్డ్ అమ్మడానికి, కన్జ్యూమ్ చేయడానికి వీళ్ళు సిద్ధపడగా అనకాపల్లి పట్టణం స్థానిక భీముని గుమ్మంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ జన్మదిన వేడుకల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మరియు అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి జనసేన ఇన్ఛార్జ్ భీమరిశెట్టి రాంకి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్లు మల్ల సురేంద్ర, జనసేన నాయకులు గోపి, కాయల మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సబ్బవరపు గణేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నాయకులు, అభిమానులు, కార్యకర్తల నడుమ కేక్ కటింగ్ చేశారు. ఎలక్షన్లో చేసిన పొంతాల రామకృష్ణ గారి విజయానికి తీసిన కృషిని ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే ఎస్సీ వరకు అంతా కూడా అవతల పార్టీకి ఉన్నది, కూటమికి ఎవరూ లేదన్నప్పుడు రామకృష్ణ గారు, గోవింద్ గారు కూర్చొని ప్రత్యేకమైన సభ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ తిరగాలి ఏంటి అన్ని కూడా గణేష్ గారితో చర్చించి, కామరాజ్ గారితో మొత్తం విశేష కృషి ప్రతి వార్డు, ప్రతి ఇంటికి కూడా గడపగా వెళ్ళి పొంతాల రామకృష్ణ గారి విజయానికి ఎంతో కృషి చేసేటప్పుడు అప్పుడు హ్యాపీ బర్త్డే ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలి. అలాగే తెలుగుదేశం పార్టీకి చాలా నిస్వార్థమైన కార్యకర్త గోవింద్ గారికి అంటే అభిమానులు, నమ్ముకున్న నాయకులు నమ్మి తనక తెచ్చే మంచి కార్యకర్త సబ్బవరపు గణేష్. ఆ గణేష్ 2014లో నాకు టికెట్ ఇస్తే చంద్రబాబు ఫోటోలో తాగేశారు. కానీ గణేష్ ఆ రోజు అంటూ 2014 కూడా నడిపించింది కూడా గణేష్. అందుకు అడగదన్న మమకారంతో ఆ రోజు కూడా అనకాపల్లి పట్టణం రింగ్ రోడ్డు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమంపై మీడియా సమావేశం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి నేటికి 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని మలసాల భరత్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతరం 12వ తేదీ జరిగే యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. జరగబోయేటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం చేతలు పెట్టినటువంటి కార్యక్రమం ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి నాయకత్వంలో నియోజకవర్గ స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాని ఎగరవేసే కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి పార్టీ మండలాధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ క్యాడర్ అంతా కూడా ఆయా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో మండల స్థాయిలో కూడా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని 7 నియోజకవర్గాల్లో కూడా అనకాపల్లి పట్టణంతో సహా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని 9 గంటలకల్లా పూర్తి చేసుకొని 7 నియోజకవర్గాల నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారో యువత పోరు, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం
అడ్డగోలుగా ఇచ్చినటువంటి ఈ సూపర్ 6 హామీల్లో ఈ పిల్లలకి ఫీజులు చెల్లించే కార్యక్రమం, విద్యా దీవెన, వసతి దీవెన. మంగళవారం శ్రీ సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ మేడారం సమ్మక్క సారలమ్మకు మొక్కులు, నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి సీతక్క శ్రీ సమ్మక్క సారలమ్మల ప్రాశస్త్యం గురించి గవర్నర్ గారికి వివరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గవర్నర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందని, గ్రామం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, పాఠశాల వాతావరణం, అంతర్గత రోడ్ల నిర్మాణం, అన్ని మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. గవర్నర్ గారు సెప్టెంబర్ 27 నాడు మన లక్నవరం వచ్చి, అదేవిధంగా రామప్ప, లక్నవరం అవన్నీ విజిట్ చేసి, ఇది ఒక ట్రైబల్ కాన్స్టిట్యున్సీ, బ్యాక్వర్డ్ ఏరియా అని తెలిసి వారు మన దగ్గర మరి కొండపర్తి విలేజ్ను అడాప్షన్ చేసుకోవడం జరిగింది. అడాప్ట్ చేసుకున్నటువంటి విలేజ్లో దాదాపుగా 1.5 కోటి వరకు వారి ఫండ్ నుంచి మరి ఇచ్చి అక్కడ కొండపర్తిలో మా మహనీయుల యొక్క విగ్రహాలు, ముఖ్యంగా కుమ్రం భీం, బిర్సా ముండా గారి యొక్క విగ్రహాలు, అక్కడటువంటి మహిళలకు ఉపాధి కోసం కుట్టు మిషన్లు, అదేవిధంగా స్కూల్ నిర్మాణం, అంగన్వాడీ రిపేర్స్, తర్వాత మహిళలకు మిర్చి, అదేవిధంగా పసుపు పొడిని ఏర్పాటు చేయడం కోసం 60 లక్షలతోటి మరి ఎక్విప్మెంట్స్ ఇచ్చి, యంత్రాలను ఇచ్చి మహిళలకు ఉపాధి కల్పించే విధంగా చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఆ విలేజ్లో 100% హౌసింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది. బోర్లు కూడా దాదాపుగా 7 వ్యవసాయ బోర్లు కూడా వారు ఓపెన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మరి మన ఆరాధ్య దైవం అయినటువంటి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా వారు ఈ ప్రాంతానికి 2 సార్లు రావడం అనేది ఒక వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలకు హోప్, ఒక నమ్మకం, విశ్వాసం అనేది ఇంకా పెంచడం జరిగింది. We have come today for the adoption of the village Kondapatti. हम आए हैं कोंडापट्टी अडॉप्शन करने के लिए, और ये राजभवन ऑनरेबल मिनिस्टर రైజింగ్ తెలంగాణ సిఎస్ఆర్ అవార్డ్స్లో భాగంగా స్పోర్ట్స్, విద్య, వైద్య, వ్యాపార రంగంలోతో పాటు మహిళలకు స్త్రీ శిక్షణ విభాగాల నందు ప్రతిభావంతులను గుర్తించి వారి అందరినీ సత్కరించడం అనే ప్రక్రియ ప్రశంసనీయమని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డుల పోస్టర్ టీపీసీసీ అధ్యక్షులు ఆవిష్కరించారు. రైజింగ్ తెలంగాణ సిఎస్ఆర్ అవార్డులు భాగంగా స్పోర్ట్స్, మహిళలు, విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో ప్రతిభావంతుల వారి నుంచి నామినేషన్ స్వీకరించి జ్యూరీ మెంబర్స్ ద్వారా గుర్తించి వారందరికీ అవార్డ్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. నామినేషన్ ప్రక్రియ ఏప్రిల్ 20వ తేదీ వరకు స్వీకరిస్తామని, తదుపరి అవార్డు తేదీని కూడా తెలియజేస్తామన్నారు. చాలా సంతోషం. తెలంగాణ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ జేఎంజీ గ్రూప్ వాళ్ళు నిర్వహించబోతా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులిచ్చి స్పోర్ట్స్ని డెవలప్ చేయడమే కాకుండా ఒలింపిక్ స్థాయికి ఎదగాలని ఆశపడుతున్న తరుణంలో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.